మొదటి వచనం నుండి 16వ వచనం వరకు ఉంటుంది. దీన్ని చదువుకునే ముందుగా మనం చిన్న ప్రార్థనతో ఈ వర్తమానాన్ని మనం చూద్దాం. అందరం మోకరించి తల వంచినట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప దేవా యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా మమ్మల్ని కాపాడి మా ఆరాధనలోను పాటల ద్వారాను మీరు మహిమ పొందుతూ వచ్చినందుకే వందనాలు. ఎంతైనా మీరు నమ్మలేని దేవుడు మా జీవితాల్లో మేలు చేసి ఈ రోజు వరకు సజీలుగా ఉంచాడంటే అది కేవలం మీ ఉచిత కృపని ప్రభావ మేము మహిమపరుస్తూ కనపరుస్తున్నాం. ఈ రోజు చూడలేక ఎందరో ఉన్నారు ప్రభావ. మేము గొప్పవారం ధనులమని కాదు, కానీ కేవలం మీరు ఇచ్చినటువంటి ఉచిత కృప చేత, మీ ప్రేమ చేత మనం బ్రతికించి సజీలు వచ్చినందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల వేళ ప్రభావ మీ వాక్యం కొరకు ప్రభావ మీరు సిద్ధపడుతున్నా మీరు సహాయం చేయండి ప్రభావ. మనం మంచిగా వినడానికి, గ్రహించడానికి, దాన్ని అన్వయించుకోవడానికి ప్రభావ మా జీవితాల్లో ప్రభావ మీరు మాట్లాడుతూ రావాల్సిందే కోరుతా ఉన్నాం. దేవా, నన్ను మీ సిలువచాటును మరుగుపరచండి. కేవలం మీ నోటిగోలుగా వాడుకోండి ప్రభావ. మీరు మాత్రమే మాట్లాడినప్పుడు మా హృదయాల్లో ప్రభావ మరి శాంతి, సమాధానం ప్రభావ కొంత మేము నేర్చుకుని వెళ్ళగలిగి మా జీవితాలు అన్వించుకునే అవకాశం ఉంటుంది. ఆ కృపను, కనికరాన్ని మేము మా జీవితాలు అనుగ్రహిస్తూ రావాల్సిందే కోరుతూ ఈ సమయాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని సహాయం చేయమని కోరుతూ ప్రతి ఆటంకపరిచే దురాత్మ శక్తుల సమూహాన్ని యేసు నామములో బంధిస్తూ మీరు మాత్రమే మహిమ పొందుతూ ముందు నడిపిస్తారని కోరుతూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. చాలాసార్లు ఈ యొక్క వర్తమానాన్ని మనం వినింటాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడినాడో కొద్దిగా ఆలోచన చేసి మన మనసులను ఆలోచన వ్యక్తిద్దాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవంతకు రుజునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణములైంది అని అందును బట్టి దృశ్యమైనది కనబడని పదార్థములు చే నింపబడి లేదని విశ్వాసం చేత గ్రహించున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతన్ని అర్పణలు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడేది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇశ్రాయేలుడనని సాక్ష్యం పొందాడు. కాగా దేవుడు అతన్ని కొనిపోయాడు గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకువారి ఫలం దయచేయు వాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశములకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానము సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఎలాగనగా దేవుడు దేనికి సిపియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. విశ్వాసము బట్టి శారాయు ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదై గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందరి లెక్కింప శక్యము కాని ఇసుకోవలను సంతానం కలిగెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతునిది. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకొని నెడల మరలా వెలుగుకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశంలో అనగా పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలాగనగా
ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో ఇంకా చాలా ఈ మొత్తం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు మొత్తం విశ్వాసపు వీరుల యొక్క పట్టిక ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయాలు దేవుడు ఈ విశ్వాస వీరుల నుంచి ఏమేమి నేర్పించాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాస వీరుల్లో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూస్తే కొంతమందిని మనం చూద్దాం. హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించినట్లుగా కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని అర్పించినటువంటి విశ్వాస వీరుడుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విశ్వాసమును బట్టి ఆ విశ్వాసం ఆయన చనిపోయినా మృతి పొందినా కూడా ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి మనము మన విశ్వాసం దేవుడు ఆయన నిర్మాణకుడు, ఆయన నిజంగా మన విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించే దేవుడు వైపు మనం చూస్తా ఉన్నప్పుడు మన విశ్వాసం ఎంతవరకు మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం. వీరైతే అనాది కాలంలోనే దేవుని మాట విన్నట్లుగా చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయో మనం ఒకసారి గమనిద్దాం. ఈ విశ్వాసం వీరంతా విశ్వాస వీరులుగా మనం చూస్తా ఉన్నప్పుడు మన విశ్వాసం ఎలాంటిది, ఎన్ని విశ్వాసాలు మనం నమ్ముతున్నాం అనే మాటని ఎఫెసీ 4వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిసము ఒకటే. కాబట్టి మనం చూస్తే ప్రభువు ఒక్కటే, మరి బాప్తిసం ఒకటే, కాబట్టి విశ్వాసం ఒకటి. కాబట్టి మనం ఏం నమ్మాలి? ఒక్క విశ్వాసం అయితే మనము విశ్వసించే వారంగా ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభు వారి పైన మనకు దృష్టిని మళ్లించే వారంగా ఉండాలి. కాబట్టి విశ్వాసాన్ని ఎక్కడ మనం కోల్పోయినా కూడా మనము ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి సంగమా విశ్వాసం మన విశ్వాసం ఎలాంటిది? ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఒకటే ఒక విశ్వాసం. ఆ విశ్వాసం పైన మనము ఆధారపడి దానిలోనే కొనసాగే వారంగా ఉండాలి. ఎక్కడ కూడా ఆ పలు రకాల విశ్వాసాల్లోకి జారిపోకుండా ప్రభు వైపు చూస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఆ విశ్వాసంలోనికి మనం ముందుకు కొనసాగి విశ్వాస వీరుల పట్టికలో చేరాలని కాదు, కానీ అంతటి గొప్ప నిరీక్షణ కలిగి మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మేము మరొక మాటను చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాటను గమనించినట్లయితే రోమా 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా అక్కడ ఒక మాటను గమనిస్తాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఎవరిని గురించి వినాలి? పదే పదే వినాలి, పదే పదే చదవాలి, పదే పదే దేవుని పాదసన్నిధిలో కూర్చోవాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఎవరి గురించి వినాలి? చాలా సార్లు మనము ఏ విషయాల గురించి వినడానికి ఇష్టపడతామంటే ఎవరో మాట్లాడుతుంటే వినిసొంపుగా ఉన్నాయని వినడానికి కూర్చుంటాం. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన విశ్వాసం దూరపడాలంటే, మన విశ్వాసంలో కొనసాగాలంటే, మన విశ్వాసాన్ని మరి పటిష్టం చేసుకోవాలంటే వినాలి. ఎవరి గురించి వినాలంట? యేసు ప్రభు వారి గురించి మాత్రమే వినేవారంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ విశ్వాసాన్ని మనము ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం చూస్తా ఉన్నాం. ఆశించే వాటిపైన నిశ్చయత కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే ఆశ లేకపోయిన సందర్భంలోనూ ఆశించి దాన్ని నమ్మే విధంగా ఉండాలి. దీనికి ఉదాహరణలు ఎవరంటే మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే ఆయన శరీరంలో బలహీనుడు, 100కు పైన సంవత్సరాలు ఆయన పైన ఉన్నాయి. ఆయన అంత ఏజ్ లో కూడా, అంత ఓల్డ్ ఏజ్ లో కూడా మరి దేవుని పైన నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి నీకు ఆయన్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు నిజంగా ఆకాశ నక్షత్రం వల్లే విస్తరిస్తావు అని చెప్పాడు. మరి ఇసుక రేణువులు అంటే సముద్ర తీరం ఇసుక రేణువుల వల్లే విస్తరిస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా టెస్ట్ అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు డౌట్ చేయలేదు దేవుని. ఎక్కడ కూడా అయ్యో ఇది జరుగుతుందా, నా వల్ల అవుతుందా, లేకపోతే నాకు అసలు సంతానమే లేదే, దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడని ఎక్కడ కూడా వాళ్ళు మరి క్వశ్చన్ చేయలేదు దేవుని. అయితే శారీరకంగా బలహీనులైనా కూడా శారా గర్భం అంటే అంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా దేవుడు ఆ పరిస్థితులన్నిటినీ ఒకవైపు మనం చూసే మన దృష్టిలో మన పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి, కానీ మన దృష్టిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ వేరుగా దేవుడు అత్యధికంగా దాన్ని మార్చేసే శక్తివంతుడు. పరిస్థితులు చూసినప్పుడు అక్కడ పర్సంటేజ్ 0 అంటే అక్కడ ఎక్కడ సక్సెస్ రేట్ జరగకపోవచ్చు, కానీ దేవుని వాక్యపరంగా చూస్తే 100% అది జరుగుతుంది. 100% దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఆ వాగ్దానంలో ఎక్కడ కూడా నెరవేర్పు లేకుండా అయితే ఆగదు అనేది మనం ఇక్కడ
అబ్రహాం జీవితంలో చూస్తాం. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం ఎన్నో దారులు కూడా వెళ్తా ఉన్నప్పుడు మనకు కూడా చాలా మటుకు దారులు మూసుకుపోయినాయి అని అనిపిస్తాయి. మనకు కూడా అది ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా రోగం వచ్చిన పరిస్థితుల్లో కావచ్చు, లేదా బలహీన పరిస్థితుల్లో కావచ్చు. మనం అనుకుంటాం, అయ్యో నా జీవితం ఇక్కడితోనే అయిపోయింది, లేకపోతే నేను ఇంకా ముందుకు కొనసాగలేను, లేకపోతే నా జీవితానికి ఇక్కడ ఫుల్ స్టాప్ అనుకొని కొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఎలాంటి అడ్డుగోడలుగా ఉన్నటువంటి వాటిని సహితం మనల్ని మరి క్లియర్ చేయగలిగినటువంటి విశ్వాసం మనలో ఉంటే దేవుడు అవన్నీ తొలగింపజేసి మనం నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అనే మాట దేవుడు చెప్తాడు. కాబట్టి నమ్మాలి, కాబట్టి విశ్వసించాలి, దృఢమైన విశ్వాసాన్ని కనపరిచే వారని ఉండాలి. మనం చూద్దాం, కనబడని వాటిపైన దృష్టి, దృఢ నమ్మకం అనేది మనము ఏర్పాటు చేసుకునే వారంగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి గమనిస్తే, గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఎల్లప్పుడూ ధైర్యం కలిగిన వారమై ఉన్నాం. దృఢంగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, ప్రభువుకు దూరంగా ఉండాలి. ప్రభువుకు దూరంగా ఉన్నామని మనం అనుకున్న సమయాల్లో ప్రభువుతో ఎక్కువగా సాన్నిహిత్య సంబంధం కలిగి ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనను విశ్వసించడానికి పదే పరుగులు పెట్టే వారంగా ఉండాలి. అది ఆ విశ్వాసాన్ని దృఢపరచగలగాలంటే కేవలం మనం చూడడం కాదు, డైరెక్ట్ గా మనం ముఖాముఖ దేవుని చూస్తాం. ఎప్పుడు చూస్తామో పరలోకానికి వెళ్ళినప్పుడే, దేవునితో కొనుక్కోబడినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి మనం చూడకే దేవుని దూరంగా ఉన్నప్పుడు చూడకుండానే విశ్వసించే వారంగా ఉండాలి. కాబట్టి మన కళ్ళకు కనిపించదు, కానీ దేవుని దారిలో మనం వెళ్తా ఉన్నప్పుడు అద్భుతాలు చూస్తాం, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి రీతులు చూస్తాం. దేవుని మీద మనం బ్లైండ్ గా అంతా మొత్తం నువ్వే దేవా నన్ను చూసుకొని మనం ఎప్పుడైతే ఆయన పాలసీలో మనం పడవేసుకుంటామో, విశ్వసిస్తామో, దేవుడు మన పరిస్థితులన్నింటిలో ఆయన మన జీవితం మీద అధికారం చెలాయించి ముందుకు నడిపిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నేనే నా జీవితానికి నాకున్నటువంటి సమస్యలన్నీ తీర్చుకోగలని మనం అనుకున్న పరిస్థితుల్లో అప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ కాడు. కానీ దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పుకుంటున్నప్పుడు ఆయన అద్భుతంగా మన జీవితాన్ని మార్చే దేవుడు, విశ్వసించినట్లా ఎన్నో వండర్స్ చేసే దేవుడు. ఆ అద్భుతం ఎప్పుడు కనిపిస్తుంది అంటే దేవునిపై ఆధారపడగలిగినప్పుడు, దేవునిపై విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు, దేవుని కొరకు మనం ఆశతో ముందుకు కదులుతా ఉన్నప్పుడు. కాబట్టి ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. అలానే వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుడి నుండి క్రీస్తుని గురించి మాట వల్ల కలుగును అనే మాటలు మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇదే 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా మనం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో రెగ్యులర్ గా చర్చికి వచ్చి పాటలు పాడి, వాక్యం చదివి, ఎన్నో రకాల అన్ని దశమ భాగాలు ఇచ్చి, అన్ని పనులు చేసి, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా కూడా విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఎవరికి ఇష్టంగా ఉండాలి? ఒకవేళ నేను పనిచేసే ప్రదేశంలో నా బాస్ ని ఇష్టపరచాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినటువంటి పని తూచా తప్పకుండా అన్ని ఎస్ బాస్ అని నేను చెప్తూ ముందుకు కొనసాగినప్పుడు బాస్ నన్ను ఏం చేస్తాడంటే నా పైన ఉండే అధికారి నన్ను మెచ్చుకోవడానికి నేను రకరకాల పనులు చేస్తా ఉన్నప్పుడు ఆయన మెచ్చుకోగలడు. మన అల్టిమేట్ బాస్ ఎవరు? మన అన్నిటికి పైన అత్యుత్తమైన బాస్ ఎవరంటే యేసు ప్రభువారు. కాబట్టి మనము ఆయన్ని మనము ఇది చేసే వారంగా ఉండాలి, ఆయన్ని మెప్పు తెచ్చే వారంగా ఉండాలి, ఆయన్ని సంతోషపరిచే వారంగా ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. కాబట్టి ప్రియ సంగమా, మనం దేవునికి ఇష్టంగా జీవించాలి. మనుషుల్ని ఎవరిని ఇష్టపరిచేవారంగా ఉండకూడదు. కేవలం దేవుడిని ఇష్టపరిచేవారంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళందరూ మనల్ని ఇష్టపడతారు. అల్టిమేట్ గా మనం దేవుడిని మాత్రమే మరి సంతోషపరిచేవారంగా ఉండాలి దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రసన్నత, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఎక్కువగా కొనియాడే విధంగా ఉండాలి. కానీ ముందుగా మన హృదయాన్ని విశ్వాసం వైపుగా కట్టుకునే వారంగా ఉండాలి. విశ్వాసం
ఈ విశ్వాసం ఎందుకు అంటే ఇది రక్షణకు దారితీస్తుంది. చాలా మంది ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని ఒకవేళ రక్షణ మారు మనసు లేకుండా ఉన్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక వాక్యాన్ని గమనిద్దాం. అక్కడ చదవండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చాలా అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, మనము ఆ నిత్య నరకం నుంచి నిత్య పరలోకంలోనికి వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి సంగమా, ఇంకా ఎవరైనా యేసు ప్రభు వారి సొంత రక్షకునిగా హృదయంలో పాపాలు ఒప్పుకొని క్షమింపబడకున్నటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే నీ నోటితో ఆయన దేవుడిని గుర్తించి విశ్వసించిన ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం మెరిగినటువంటి దేవుడు నేను రక్షించడానికి రెడీగా ఉన్నాడు, విశ్వసించిన మనం రక్షించబడతామనే మాట ఉంది. కాబట్టి రక్షణకు ఆధారమైనటువంటి విశ్వాసం అనేది కూడా మనం రాసుకోవచ్చు. సో మనము చూసినటువంటి విషయాల్లో మళ్ళీ ఒకసారి నెమరు వేస్తా ఉన్నాను. ఒకటే విశ్వాసంలో కొనసాగాలి, ఒక్కడే ప్రభు అనుకున్నాడు, ఒకటే బాప్తిసం ఉన్నది. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వినుటలో విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గురించినటువంటి మాటలు విన్నప్పుడు మాత్రమే అది మన జీవితాల్లో కలుగుతుంది మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని మనం ఒప్పుకుంటే, మన హృదయంలో నిశ్చయించుకొని మన పాపాలు క్షమించగలిగిన సమర్థుడని యేసు ప్రభు వారిని చూస్తే ఆయన క్షమించే దేవుడు. విశ్వాసం వలన రక్షణను అనుగ్రహించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఇంకొక మాట, విశ్వాసం ద్వారా నీతి అనే మాట మనం చూద్దాం. నీతిమంతులుగా తీర్చబడడానికి విశ్వాసం అనేది మనకు కనిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి గమనిద్దాం. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి మనం ఇక్కడ చూస్తే విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం వల్ల రక్షణ వస్తుంది, విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడే అవకాశం కలుగుతా ఉంది. కాబట్టి విశ్వాసాన్ని ఎక్కడ కూడా మనము తగ్గించుకోకుండా, విశ్వాసాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా, విశ్వాసాన్ని మనం కొనసాగించే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. రక్షణ ఆయనలో ఉంది. విశ్వసించినట్లయితే రక్షించబడతాం, విశ్వసించినట్లయితే మనం విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. దేవునితో సమాధానం ఎప్పుడు కలిగి ఉంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షించబడిన తండ్రి అనుభవంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ సమాధానం కలిగి ఉంటారు, ఆ యొక్క బాండేజ్ కలిగి ఉంటారు, ఆ యొక్క సహవాసం కలిగి ఉంటారు, ఆయనతో మాట్లాడే ఆ అవకాశం కలిగి ఉంటాం. కాబట్టి ప్రియ సంగమా, కాబట్టి విశ్వాసాన్ని మనం నీతిమంతులంగా తీర్చబడడానికి ఇది ఒక దారి అని కూడా మనం గ్రహించగలిగిన వారం ఉండాలి. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. నీతిమంతుడు ఎవరి మూలంగా బ్రతుకడానికి మాటలు రాయబడినది, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. విశ్వాసం మూలంగా మనము నీతిమంతులంగా తీర్చబడిన మనం విశ్వాసం మూలంగానే బ్రతికే అవకాశం ఉందని హబక్కూకు గ్రంథంలో రాస్తున్నట్లు మనం చూస్తాము. కాబట్టి ప్రియ సంగమా, విశ్వాసం ద్వారా రక్షణ ఉంది, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం, విశ్వాసం ద్వారా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అంటే విశ్వాసం ద్వారా మనము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించే అవకాశం ఉన్నది. ఈ విశ్వాసాన్ని ఇంకా మనము ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. కాబట్టి అబ్రహాము అసాధ్యం కాదని అనుకున్నటువంటి విషయాలు విశ్వాసం ద్వారా పొందుకోగలడానికి దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చూద్దాం. విశ్వాసం వలన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించిన సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన
బలం ఉంది. ఇక్కడ మనం చూస్తే అవిశ్వాసం లేని వారంగా ఉండాలి. ఒకవేళ అవిశ్వాసాన్ని తీసివేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అవిశ్వాసంతో మనం ఈ దేన్ని కూడా సాధించలేము. అబ్రహాము జీవితంలో చూస్తే ఆ అవిశ్వాసం లేనటువంటి వాడుగా, ఇక్కడ మనం రాసిన ఈ రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించేస్తే అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాలను సందేహం లేకుండా ఉండాలి. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటే అక్కడ రాస్తా ఉన్నప్పుడు సందేహించువాడు గాలి చేత రేపవాడు అలల వలె ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి సందేహం లేకుండా ఉండాలి, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. ఆ వాగ్దానాన్ని సందేహించకుండా దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన రూఢిగా విశ్వాసం నుంచి విశ్వాసం వల్ల బలం పొందేవాడు ఉండాలి. రూఢిగా చేసేవాడు దేవుడు, అది బలపరిచేవాడు దేవుడు. అవిశ్వాసం లేని వారంగా ఉండాలి. అది ఎలా సాధ్యం? చాలా సార్లు మనం ఏం చేస్తా ఉంటామంటే అవిశ్వాసం మనం అనుకోకుండానే వస్తా ఉంటుంది. అయ్యో ఇది సాధ్యమవుతుందా, ఇది అనుకుంటామా, ఇది దేవుని వల్ల సాధ్యమా కాదా అని చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం. కానీ శత్రు సాతానుడు అలా మనల్ని టెంప్ట్ చేశాడు. ఇది సాధ్యమేనా, ఇది అవుతుందా, ఇది కాదా అనే విషయాలు మన దృష్టిలో ఉన్నప్పుడు ఒకసారి యాకోబు పత్రికలో నేను చదువుకున్నటువంటి, అంటే నేను స్టడీస్ చేస్తున్న సమయంలో దీని విషయంలో చాలా ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని. 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, మీలో ఎవరికైనా జ్ఞానం పొందుకునేలా అతను దేవుడిని అడగవలను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి కదా. ఈ విశ్వాసం లేకుండా మనం ఏమడిగినా అది అసాధ్యమే, కానీ విశ్వాసంతో అడిగినప్పుడు అది సాధ్యమే. ఈ విషయంలో నేను నా జీవితంలో నేను చదువుకున్నటువంటి సమయంలో ఈ వాక్యం మీద ఏలు పెట్టి ప్రార్థన చేశాను. దేవా, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం అనుగ్రహించు, నేను అవిశ్వాసిని, లేకపోతే నాలో నిజంగా 0% కలిగినటువంటి నాలెడ్జ్ కలిగిన వాడిని, నాకు విశ్వాసం తెచ్చి నాకు జ్ఞానం తెచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి జ్ఞానంతో అంచెలంచెలుగా ఎదగడానికి దేవుడు సహాయం చేశాడు. నా ఇంటర్మీడియట్ లో మరి మా కాలేజ్ లో మా స్టేట్ లో ఉన్నటువంటి దాంట్లో మంచి ర్యాంక్ సాధించి ప్రతిభావాడు సాధించగలిగినటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కాలేజ్ లో టాపర్ ఉన్నాను. MBA అయిపోయిన తర్వాత మరి టాప్ 10 మెంబర్స్ లో ఒకటిగా ఉంచాడు. అది నా సొంత శక్తి, సొంత నీతి, సొంత జ్ఞానంతో సాధ్యం కాలేదు, కానీ కేవలం యేసు ప్రభు వారి పైన విశ్వాసం ఉంచడం వల్ల. ఈ వాక్యంలో రాయబడిన విధంగా జ్ఞానం పొదుగా ఉంటే దేవుడిని అడగాలి, అడిగి పొందుకున్నామనే విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. ప్రియ సంగమా, మనం కూడా ఈ ఒక్క విషయమే కాదు, జ్ఞానం విషయమే కాదు, మీ ఇంట్లో ఏ పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ అవిశ్వాసంతో సందేహించక ప్రభువా పలానా పరిస్థితులు గుండా వెళ్తాను, పలానా ఇరుకుల గుండా వెళ్తాను, ఇబ్బందుల్లో ఉన్నాను, రోగంతో, బాధలతో, దుఃఖంతో, మరి చాలా రకాల క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాను, నాకు విశ్వాసం దయచేయి, నేను ఆ విశ్వాసం ద్వారా నీలో బలపడ్డాన్ని ఆ కృప దయచేయని మనం ప్రార్థించాలి. నీతిమంతులుగా ఎప్పుడు కదల్చబడిన వారంగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి. సందేహం లేకుండా దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు అది సాధ్యపడుతుందని చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందులోనే 11వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను. అందువలన అతను లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడైన నీతికి వారసుడైనటువంటి నోవాహు జీవితాన్ని చూస్తా ఉన్నాం. నోవాహు ఎక్కడ సందేహం లేకుండా దేవుడు ఏం పని చేయమన్నాడో ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు, ఆ పని చేయడానికి పూనుకున్నాడు, ఆ పని చేయడానికి ఎక్కడ డౌట్ చేయలేదు. అయ్యో ఇక్కడ ఓడ తయారు చేయడం అంత ఇంపార్టెంటా అని అనుకోలేదు. అన్ని సంవత్సరాలు ఎప్పుడు వర్షం రాలేదే, ఇప్పుడు అంత సడన్ గా వర్షం ఎక్కడి నుంచి కురుస్తుందని ఎక్కడ ఆయన మదిలో చిన్న డౌట్ కూడా పెట్టుకోకుండా దేవుడు చెప్పాడు చేయాలి, దేవుడు నాకు ఆజ్ఞించాడు, ఆ ఆజ్ఞను నేను ఖచ్చితంగా పాటించాలి, దాన్ని ఒబే అవ్వాలి, శిరస వహించాలని ఆయన ఒక పూనుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా కానీ పాస్టర్ల ద్వారా కానీ ఇంకా మనము పక్కగా కూర్చొని చదువుకుంటున్నప్పుడు కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు
దేవుడు కొన్ని బ్లైండ్ గా చేయమని నీకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ఆ దారిలో చూపిస్తా ఉన్నప్పుడు మనం డౌట్ చేయకుండా ఆయన చెప్పిన మాటలు వినుకుంటూ ముందుకు వెళ్ళేవారని ఉండాలి. నోవాహు జీవితంలో ఎక్కడ డౌట్ చేయలేదు. ఆయన ఒక పని ఇచ్చాడు దేవుడు, ఆ పని చేయాలని సిద్ధపాటు చేస్తున్నాడు. అందుకని ఆయన మరి ఆయన ఏమన్నాడు, నీతికి వారసుడైనట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా, నీతికి వారసుడు. సో నీవు నేను నీతి వారసుల లిస్ట్ లో రావాలంటే విశ్వాసంతో దేవుడు చెప్పినటువంటి పనిని ఎక్కడ మరి కాదు అని అనకుండా ముందుకు వెళ్ళాలి. ఆ కాలంలో వర్షం ఎక్కడ లేని ప్రాంతం అది. అందరూ నవ్వారు, ఆయన్ని అపహసించారు, ఆయన్ని పరిహసించారు, అన్ని రకాలుగా ఏంటబ్బా ఏం పిచ్చోడా ఇక్కడేదో ఓడాడుతున్నాడని రకరకాల ఎగతాళి చేశారు, హేళన చేశారు. అయినా కూడా రక్షణ కొరకు ఒక రక్షణ ఓడను కట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. అందుకని ఈ రోజు ఆయన నేర స్థాపన చేయడానికి, భూలోకం మీద నేర స్థాపన చేయడానికి కానీ దేవుడు ఎన్నుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27 చూస్తే మోషే గురించి మాట కూడా కనిపిస్తుంది. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ మనం చూస్తే మోషే గురించినటువంటి మాట, రాజాగ్రహకు భయపడకుండా ఐగుప్తుని విడిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు కదా. ఆయన మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే అతడు కనిపించడానికి చాలా దీర్ఘ శ్వాసని మనం చూస్తా ఉన్నాం. మోషే నిలబెట్టుకున్నటువంటి విధానం చూస్తే ఆయన ధైర్యాన్ని మనం అక్కడ చూస్తాం. ఆయన విద్య, ఆయన అధికారాన్ని అన్నింటినీ తృణీకరించి విశ్వాసం బట్టి ఆయన మరి ఇశ్రాయేలుకు సపోర్ట్ గా నిలవడానికి దేవుడు ఆయన ఎన్నుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. రాజాజ్ఞను, రాజాగ్రహాన్ని, అన్నింటినీ ఆగ్రహాన్ని అవన్నీ లెక్క చేయలేదు. ఏమైతుందో నా జీవితం, నన్ను చంపేస్తారు, అవన్నీ ఏం లెక్క చేయకుండా దేవుడి కోసం నిలబడడానికి మోషే నిలబడినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడి పక్షాన ఆయన ప్రజల తరపున నిలబడడానికి దేవుడు మోషేని వాడుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. నీవు నేను ఒకవేళ దేవుడు నిజంగా నన్ను నిలబెట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు, అక్కడ ఇజ్రాయెల్ జనాంగానికి ఒక కాంగ్రిగేషన్ కి ఒక నాయకుడిగా మోషే నిలబెట్టినప్పుడు, నిన్ను నీ జీవితంలో ఒకవేళ నీ కుటుంబంలో నాయకుడిగా నిలబెట్టాలని చూస్తా ఉన్నాడేమో, నీ సమాజంలో నాయకుడిగా ఉండాలని నిలబెట్టాలని చూస్తున్నాడేమో. ఒకవేళ నువ్వు చదువుకున్న ప్లేస్ లో కానీ, నీ ఇంటికి సమాజంలో కానీ, లేవు కాలనీకి ఒక నాయకుడిగా ఉండాలని దేవుడు నిలబెట్టినప్పుడు, దేవుడు అలా నిలబెట్టాలని ఆశ కలిగినప్పుడు దేవుని మాట వినడానికి మనము రెడీగా సంసిద్ధంగా ఉండాలి. ఎస్ ఐఎమ్ రెడీ లార్డ్, నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని మనము రెడీగా ఉండాలి. అందుకని సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన ఆ పిల్లవాడైనటువంటి ఇతన్ని ఎన్నిసార్లు పిలిచినప్పుడు ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పమన్నాడు. ఏది చెప్పమన్నాడు? ఎప్పుడు? థర్డ్ టైం, మూడోసారి. సో నీవు నేను కూడా ఎస్ ప్రభువా నేను రెడీ ఉన్నాను నీ పని చేయడానికి, లేకపోతే నీ మాట వినడానికి, ఎస్ నేను సంసిద్ధంగా ఉన్నానని మనము ఆయనకి ఒబే చేస్తూ ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. వాక్యం పైన విశ్వాసం ఉండాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. వాక్యం పైన మనం విశ్వాసాన్ని, ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును కదా. ఇక్కడ మనం చూస్తే శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూస్తా ఉన్నాం. శతాధిపతి అంటే శత అంటే 100 పైన పేచీలుగా ఉన్నటువంటి సైనికుల మీద అధికారి అయినటువంటి వాడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినట్టు బ్రతిలాడుతున్నటువంటి మాట. జస్ట్ శతాధిపతి ప్రభు గురించి, నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుని కాదయా, అంత అరుణుని కాదు, అంత గొప్పవాడిని కాదు, అంత అంత ఇది లేదు, నాలో నీతి లేదు, అయినా కూడా జస్ట్ నువ్వు మాటివు, నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచో మాటివు, ఆ మాట మాత్రం చాలు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడనే మాట ఆయన నమ్మాడు, విశ్వసించాడు. చూడండి, ఒక మరి అన్యమైనటువంటి శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. చాలాసార్లు మనం అనుకుంటాం కదా మనకే విశ్వాసం ఉందని మనం అనుకుంటాం, కానీ అన్యులు కూడా చాలాసార్లు ప్రార్థన చేయమని కోరినప్పుడు, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, అమ్మా మా గురించి ప్రార్థన చేయండి అని వాళ్ళు కూడా ఎక్కడో ఒక కనిపించి కనబడేటువంటి విశ్వాసం వాళ్ళలో కూడా ఉన్నట్టు మనం గ్రహించాలి. అది మనం గ్రహించినప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు. వాళ్ళు కూడా కొన్నిసార్లు అన్యులే, కానీ నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు చేస్తాడు, ఒకసారి నా గురించి కూడా ప్రార్థన చేయవా. ఎప్పుడైనా మా మందిరానికి బైబిల్ పట్టుకుని వస్తున్నాం అనుకోండి, వాళ్ళు దారి కూడా ఎక్కడైనా కనిపించి రోగంతో బాధంతో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నట్టు, అయ్యా నా గురించి కూడా ప్రార్థన చేయవా,
అంటే వారిలో కూడా విశ్వాసం ఉంది. కాబట్టి ఈ శతాధిపతి విషయంలో మనం చూసినట్లయితే, నేను పాత్రులను గాను మా ఇంటికి రావడానికి, నువ్వు మాట మాత్రం సెలవు అంటే మాటతో మార్చగలిగినటువంటి దేవుడు. జస్ట్ ఆయన ఆజ్ఞ, ఆయన మాట. కాబట్టి నా విశ్వాసం, శతాధిపతి లాంటి విశ్వాసం మనలో ఉందా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎన్నో విశ్వాసాల గురించి చూసాం, ఎవరెవరి విశ్వాసాల గురించి మనం ఆలోచించుకుంటూ వచ్చాం. కాబట్టి శతాధిపతి లాంటి విశ్వాసం, ఆ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వారే ఆశ్చర్యపడ్డాడట. యేసయ్య ఆశ్చర్యపరచగలిగినటువంటి విశ్వాసం శతాధిపతిలో ఉన్నప్పుడు నీలో నాలో ఉండకపోవడానికి గల కారణం ఏంటి? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, ఆలోచిద్దాం, దేవుని సన్నిధిలో అడుగుదాం. వాక్యం మాత్రం చాలు, మాట మాత్రం చాలు అనే ఉన్నతమైన విశ్వాసం మనం ఇక్కడ చూస్తాం. సో ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఒక మాట చూద్దాం, గమనిద్దాం. రూపంలో దాల్చాలి. కాబట్టి క్రియ కనబడాలి. ఒక జస్ట్ విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం కాదు, కానీ అది క్రియారూపకంలో మనం చూపించే వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. వినయం, విధేయత, కార్యాచరణ, పవిత్ర జీవితం, సేవా జీవితం, ప్రేమ, ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఎవరైనా పోతా ఉన్నప్పుడు, బాధల్లో ఉంటే వారిని చూసినప్పుడు అది ఏమంటారు, కరిగిపోయే హృదయం, లేకపోతే ధరించే హృదయం, లేకపోతే వారిని చూసి వారి దగ్గరికి వెళ్ళి మన దగ్గర డబ్బులు ఉన్నా లేకుండా మన దగ్గర కూర్చొని కొద్దిసేపు మాట్లాడి ప్రార్థించి ఆ బరువును దించగలిగినటువంటి ప్రేమను చూపించే వారంగా ఉండాలి. పవిత్ర జీవితాన్ని కలిగి దేవుడి కోసము నిక్కచ్చిగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండగలిగేటువంటి జీవితము మనలో ఉండగలిగినప్పుడు విశ్వాసము, క్రియ రెండు జోడించి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుడిని మనము మన జీవితం ద్వారా కనబరిచే వారంగా ఉంటాం. ఒకవేళ విశ్వాసం ఉండి క్రియ లేకపోతే, క్రియ ఉండి విశ్వాసం లేకపోతే, ఈ రెండు ఒకటి లేకపోయినా ప్యారలల్ గా ఒక ఎద్దుల బండికి 2 చక్రాలు ఎలానో అలానే ఒకటి లేకపోతే ఒకటి ఎలా నడవదో, ఈ 2 ఉంటేనే మన జీవిత బండి ముందుకు కొనసాగుతుంది. కాబట్టి క్రియ, విశ్వాసం మన జీవితంలో ఖచ్చితంగా ఉండగలిగినప్పుడే క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం అని మనం గ్రహించాలి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా థ్యాంక్ యూ. కాబట్టి నశించిపోవున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచున్నది కదా, శుద్ధి చేయడానికి ఎట్లయితే శుద్ధీకరించబడుతుందో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఎన్నో శోధనలు గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఎన్నో పరీక్షలు గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఎన్నో రకాల ఇరుకులు గుండా వెళ్తా ఉన్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ఎన్నో పరీక్షలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో అంటే క్రైస్తవ విశ్వాసిగా ఉన్న వాళ్ళకి అన్ని పూల పాన్పులు వేసి ముందుకు నడవండి అనేది రెడ్ కార్పెట్ ఎక్కడ కనబడదు. అంటే క్రైస్తవత్వంలోనికి మనం ప్రవేశించామంటేనే ఒక పోరాటంలో ప్రవేశించినట్టు లెక్క. ఎవరైనా క్రైస్తవులుగా మారాలి, లేకపోతే యేసుప్రభు దగ్గరికి రా, నీకు ఇవే వస్తాయి అని ఎవరైనా చెప్పి భ్రమపెట్టి మిమ్మల్ని మభ్యపెట్టుంటే ఐఎమ్ సారీ కాదు. యేసుప్రభు వారితో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు లోకం అని చూస్తుంది, లోకంలో సాతాను క్రియలు ఉన్నాయి, ఇవన్నీ చూసి ఎన్నో పోరాటాలు గుండా వెళ్తా ఉన్నాం. కాబట్టి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి రెగ్యులర్ గా మనము దేవుడితో ఎంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ పరీక్షల గుండా, మనం ఆటుపోట్ల గుండా, ఒడిదుడుకుల గుండా మనము ఈ సువర్ణం కంటే ఎక్కువగా శుద్ధీకరించబడి నీతిమంతులుగా, పరిశుద్ధంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రియ సంగమా, నేను ఆ విశ్వాస పరీక్షలో మరి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు కల్పించిన ఆ పరీక్షను ఎలో చేసిన పరీక్షలో మనం పాస్ అవడానికి దేవుని పైన ఆధారపడే వారంగా ఉండాలి, దేవుని వైపు చూసే వారంగా ఉండాలి. దేవుడు అలా ఆ పరీక్షల్లో కూడా తీసుకెళ్ళాడంటే చివరికి మెప్పు, ఘనత, మహిమకు కారణాన్ని చేస్తాడు. అలాంటి అవకాశాన్ని, నిరీక్షణను మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పరీక్షలు గుండా, ఎన్నో వీటిలో కూడా దేవుడు మనల్ని సహాయం చేసేవాడుగా ఉంటాడు. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. చదివాం కదా, వినుట వల్ల విశ్వాసం కలుగును.
క్రీస్తుని మాట వలన కలుగును అనే మాట మనం చూసాం. ఓకే, కీర్తన లాస్ట్ అండ్ చివరిగా కీర్తన 77వ కీర్తన 11వ వచనం. 77వ కీర్తన 11వ వచనం. చేసిన కార్యములను యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను ఆశ్చర్య కార్యములను నేను మనసులోకి తెచ్చుకొని నేను మనసులో తెచ్చుకున్నాను. కాబట్టి ఆయన మన జీవితాల ద్వారా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఒకవేళ విశ్వాసం ద్వారా మనం అనుకున్నాం కదా, ఈ పేతురు పత్రికలో విశ్వాసం ద్వారా మనము ఎన్నో ఆటుపోట్ల గుండా వెళ్తున్నప్పుడు విజయం అనుగ్రహించినట్టు దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని దేవుని వల్లే సాధ్యం. ఈ సాక్ష్యం దేవుని వల్లే. నా జీవితంలో ఈ సాక్ష్యాలు ఏమైతాయంటే కేవలం దేవుని వల్లే సాధ్యమైతే అయిందని మనం గ్రహించగలగాలి. నీవు నమ్మినట్లయితే అన్ని జరిగించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి విశ్వాసం ద్వారా అద్భుతాలు చేసే దేవుడు, విశ్వాసం ద్వారా మన జీవితంలో నీతిని అనుగ్రహించే దేవుడు, విశ్వాసం ద్వారా మనకి రక్షణ అనుగ్రహించే దేవుడు, విశ్వాసం ద్వారా మనకి విజయాన్ని అనుగ్రహించే దేవుడు. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం ఒక మాటను చూసుకొని మా ముగింపు చేసుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారు వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన మనమందరం కూడా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నాం అంటే లోకంలో చాలా ఉన్నాయి. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోడం అవన్నీ ఉన్నాయి. లోకంలో ఉన్న మనకి అన్ని చోట్ల ప్రేరణ ఉండదు, అన్ని చోట్ల వాక్యమే ఉండదు. మనం సండే ఒక